వెల్కమ్ టు ఐ న్యూస్. ఈరోజు మన అతిథి తాటిపర్తి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. నిస్వార్థ సేవకుడు, ప్రజానాయకుడు, ప్రజాసేవకే తన వ్యాపారాలు సైతం వదులుకొని ఇక్కడ పోటీ చేసేందుకు వచ్చారు. నమస్కారం చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఏంటి సార్, ఇట్లా ఎర్రగొండపాలెం పోటీ చేయమన్న సీఎం గారు ఇక్కడికి రావాలని మీకు అనిపించిందా, లేక అంటే కొత్త ప్రాంతం కదా, ఎలా మీరు ఇక్కడ రావడానికి కారణం ఏంటి సార్? జగనన్న సైనికుడిగా జగనన్న ఏది చెప్తే అది చేయటమే మా పని తప్ప ఇక్కడ అక్కడ అనేది మాకంటూ సొంత నిర్ణయాలు ఏమి ఉండవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సైనికుడిగా జగనన్న సేవకుడిగా మాత్రమే మేమందరం ఉన్నాము. జగనన్న చెప్పినటువంటి ఏ బాధ్యత అయినా కానీ నిర్వహించాలనేది మా ముందు నుంచి ఉన్నటువంటి ఆలోచనే. కాబట్టి ఎర్రగొండపాలెం అన్నప్పుడు కూడా ఖచ్చితంగా అన్న అని చెప్పాను. వ్యాపార రీత్యా మీరు బాగా స్థిరపడి ఉన్నారు. రాజకీయాలు కొంచెం అంటే కాస్ట్లీ రాజకీయాలు కూడా అయ్యాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా. అంటే వ్యాపారం వదులుకొని రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది? మనిషి బతకడానికి కావాల్సినంత నాకుంది. ఆ తర్వాత ఒక మనిషిగా పుట్టినప్పుడు సమాజంలో ఎంతో కొంతన్న సేవ చేయకపోతే ఆ మానవ జన్మకి విలువే ఉంటుంది. కాబట్టి ఒక చిన్న కుటుంబంలో, చిన్న స్థాయిలో, పేద కుటుంబంలో పుట్టినటువంటి నాకు ఆ భగవంతుడి దయ వలన నా కుటుంబానికి కావాల్సినటువంటి అవసరాలకు కావాల్సింది ఉన్న తర్వాత చేసే వ్యాపారంలో నుంచి కొంచెం నేను ప్రజాసేవ కోసం వాడుతూ ఉంటాను. సో అది ఒక వ్యక్తి చేయటం అంటే చాలా తక్కువ స్థాయిలోనే జరుగుతుంది. కాబట్టి అదే ఒక వ్యవస్థ చేయటము అంటే వ్యవస్థలో ఉండి సేవ చేయటం అయితే అది ఎక్కువ మందికి రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాజకీయాలు అందుకోసమే తీసుకున్నాను. దానిలో భాగంగానే ఇవాళ జగనన్న పేదల పట్ల ఎంత మక్కువతోటి, ప్రేమతోటి, అభిమానంతో ఉన్నారో ఆ విధానాన్ని కానీ ఒక్కసారి మనం గమనించినట్లయితే రాజకీయాల్లో ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడికి పేదల పట్ల అంత ప్రేమ, అంత ఆప్యాయత చూపించినటువంటి చరిత్ర లేదు. ఒక ఎస్సీని, ఒక ఎస్టీని, ఒక బీసీని, ఒక మైనారిటీని నా 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 అని హక్కును చేర్చుకుంటున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఎప్పటికీ కూడా ఇక రాబోరు, గతంలో లేరు. ఇది ఒక చరిత్ర. జగనన్న రాజకీయం ఒక సామాన్యుడి యొక్క, పేదల యొక్క సొంత రాజకీయం. అంటే వారికి హక్కును చేర్చుకొని వారి యొక్క మంచి కోసమే చేస్తున్నటువంటి రాజకీయం తప్ప ఇది ఏ రకమైన దోపిడీ కోసమో లేకపోతే అధికారం కోసమో చేసేటటువంటి రాజకీయం కాదు. ఇది ప్రజలందరూ కూడా నమ్మారు. కాబట్టే ఇవాళ జగనన్న బయటకు వచ్చి ఒక అడుగు బయట పెడుతుంటే ఒక్కసారి జగనన్నను చూడడానికి లక్షల మంది సభల వద్దకు వస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తే పేదల్లో ఎంత పెద్ద అభిమానాన్ని చూరగొన్నాడో జగనన్న అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం కూడా ఈ పరిసర ప్రాంతంలో మెట్ట ప్రాంతం, వెలుగొండ ప్రాజెక్టు పక్కనే ఉన్నప్పటికి కూడా ఎక్కువ ఈ ప్రాంత వాసులు కూడా వలసలు వెళ్ళినటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా నివారించే ఆవశ్యకత కూడా ఉంది. అంటే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కువ బాధ్యత, ఇక్కడ ఉండే ప్రజల కష్టాలు తీర్చే బాధ్యత ఎక్కువ మీ మీద ఉండబోతుంది. దాన్ని ఎలా చూస్తారు? ఇది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా రాజకీయాల్లో సంపాదించుకోవాలి అనే వాళ్ళకైతే ఇది మంచి నియోజకవర్గం కాకపోవచ్చు. కానీ నిస్వార్థంగా సేవ చేయాలనుకునేటటువంటి వాళ్ళకి ఇంతకు మించినటువంటి కాన్స్టిట్యున్సీ దొరకదు. మరీ ముఖ్యంగా ఎస్సీ కాన్స్టిట్యున్సీల్లో, ఎస్టీ తాండాలలో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ నాకు దొక్కటం అనేది ఆ భగవంతుడి దయ. ఈ జగనన్న నాకు ఇచ్చినటువంటి వరంగా నేను ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా ఈ ఎర్రగొండపాలెనికి అభివృద్ధి బాటలు వెయ్యాలి. ఖచ్చితంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుతుంది. పేదల పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి, బాధ్యతను బట్టి పార్టీ ద్వారా ఎలాంటి పరిస్థితి ఇక్కడ నెలకొందంటే ప్రభుత్వంలో 2,06,000 మంది ఇక్కడ జనాభా ఉంటే 1,85,000 మందికి పథకాలు అందాయి, ప్రభుత్వ పథకాలు. ఇది ఒక చరిత్ర. రాష్ట్రంలో ఉన్నటువంటి 1,65,00,000 కుటుంబాలలో 1,40,00,000 కుటుంబాలకి లబ్ధి చేకూరిందంటే తలసరి ఆదాయం ఆర్బీఐ గణాంకాల ప్రకారం 5 సంవత్సరాల కాలంలో 70,000 పెరిగింది. చంద్రబాబు నాయుడు దిగిపోయే సమయానికి 1,50,000 ఉన్నటువంటి పర్ క్యాపిటా ఇవాళ 2,20,000కి ఎగబాకింది. అంటే ఆ పేదరికం ఉన్నటువంటి కుటుంబాల్లో జరిగినటువంటి అభివృద్ధిగా
ఆదాయం పెరగటం అనేది ఆ గణాంకాలు చూపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వెలిగొండ ప్రాజెక్టు ఒక పెద్ద వరాయని చెప్పుకోవచ్చు ఈ జిల్లా ప్రజలకైతే, పక్క జిల్లా కూడా. అయితే తరాల నుంచి కూడా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలి, ఆ టన్నల్ పూర్తి చేసిన తర్వాత ఈ చుట్టుపక్కల కూడా ప్రజలందరూ కూడా కష్టాలు తీరుతాయని చెప్పేసి ఎదురు చూసిన పరిస్థితి. అయితే ఇటీవల మీరు ఇన్ఛార్జ్ తీసుకున్న టైంలోనే ఆ టన్నల్ పూర్తి కావడం, జాతికి అంకితం చేయడం కూడా జరిగింది. దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? అది జగనన్న నాకు ఇచ్చినటువంటి వరం, పూర్వజన్మ సుకృతం. అది మా తల్లిదండ్రులు గారు చేసుకున్నటువంటి అదృష్టంగా అది నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇది ఇక్కడ పశ్చిమ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ. ఒక న్యాచురల్ రిజర్వాయర్గా కొండల మధ్య మంచి ఒక ప్రాజెక్టుకి, ఆ ప్రాజెక్టు ద్వారా ప్రజలకి మంచి చేయొచ్చని తెలిసినా గత ప్రభుత్వాలు ఏవి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేకపోతే దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ముందుకు వచ్చి అతి తక్కువ బడ్జెట్ తోటి ఎక్కువ వాటర్ని స్టోర్ చేసేటటువంటి ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తే, తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా విస్మరించడం వలన దాదాపుగా 1900 కోట్లతోటి కంప్లీట్ కావాల్సినటువంటి ప్రాజెక్ట్ 6000 కోట్లకి ఎగబాకినా కూడా జగనన్న ఇక్కడ ప్రజలపై ఉన్నటువంటి ప్రేమను బట్టి 6000 కోట్లు వెచ్చించి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాడు. దాన్ని ప్రారంభోత్సవంలో నేను కూడా పాల్పంచుకోవడం అనేది నా పూర్వజన్మ సుకృతం. అది ప్రాజెక్ట్ అయితే పూర్తయింది. ఒక 5 గ్రామాలు కూడా నిర్వాసితులు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. అయితే R&R ప్యాకేజీ వాళ్ళకి ఇంకా అందలేదు అనేది ఒకటి ఉంది. అయితే ఆ గ్రామాలు కూడా ఖాళీ చేస్తే ఇంకొంచెం నీటిని ఎక్కువ నింపుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు. దాన్ని ఎలా మీరు ముందుకు తీసుకెళ్తారు? మొట్టమొదటిగా గమనించాల్సింది ఏంటంటే R&R ప్యాకేజ్ కొంత ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే వాటర్ స్టోర్ అయ్యే పరిస్థితి ఉందో అక్కడ నిర్వాసితులు ఆల్రెడీ అక్కడి నుంచి కొంతమంది వెళ్ళిపోయారు. అక్కడ ఇవ్వాల్సినటువంటి R&R ప్యాకేజీ ఇచ్చేశారు. అయితే ఇంకొన్ని ముంపు గ్రామాలు ఉన్నాయి, అక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇస్తానని జగనన్న మాట ఇచ్చాడు. ఈ వేసవి అయిపోయిన తర్వాత ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వంలో ఖచ్చితంగా వాళ్ళకి R&R ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే అక్కడ వాటర్ స్టోర్ చేయాలనేటటువంటి ఆలోచన ప్రభుత్వం కలిగి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా అదే మాటని మొన్న నిండు సభలో కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రాంతం ఏదైతే ఎర్రగొండపాలెం అయితే ఉందో 5 మండలాలు, ఈ 5 మండలాలు కూడా తాగునీటికి కూడా ఇక్కడ చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి. అయితే తాగునీటి దాహత తీర్చేందుకు మీరు సొంత నిధులు హెచ్చించి పనిచేస్తారని చెప్పేసి ప్రజలు అంటున్నటువంటి మాట. అయితే ఇది కంటిన్యూషన్ అట్లే ఉంటుందా, లేకపోతే ప్రాజెక్టు పూర్తిన తర్వాత మీరు దాని ద్వారా ఏమైనా ప్రజల దాహం తీర్చే అవకాశాలు ఉన్నాయి? వెలుగొండ ప్రాజెక్టులోకి వాటర్ వచ్చి చేరితే భూగర్భ జలాలు పెరిగి ఇక్కడ ఉన్నటువంటి బోరుల్లో వాటర్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఇక్కడ ప్రజలు పడాల్సినటువంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చేస్తారు. కాబట్టి వెలుగొండ ప్రాజెక్టులో వాటర్ చేరడానికి కొంత సమయం కానీ పడితే ఖచ్చితంగా ఇప్పుడు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు ఇప్పుడు ఎంత బాధ్యతగా చేస్తామో ఇంతకంటే ఎక్కువ బాధ్యతగా ఆ రోజు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటాం. కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున ఈ వాటర్ ప్రాబ్లం లేకుండా చేసేందుకు కసరత్తు జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సమస్య లేకుండా చేస్తాను. మీరు ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి కూడా కొంత ప్రజలకు దగ్గరగా మీరే దగ్గరైనటువంటి పరిస్థితి. అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని సామాన్య వ్యక్తి కలవాలంటే పిఏలు వాళ్ళ కింద కొంతమంది ఉంటారు, వాళ్ళని దాటుకొని మీ దగ్గర రావాలి. ఇక్కడ నేరుగా ప్రజలు మీ దగ్గరికి వచ్చి పనులు చేసుకుంటారని చెప్పి చెప్తున్నారు. మీకు అంత దగ్గరగా ముందుకెళ్ళారు, ముందు కూడా అట్లా కొనసాగొద్దు? అది ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకంటే ఇంకా మంచి వ్యవస్థ ఉంటుంది. రేపు ఎమ్మెల్యేగా ప్రజలు ఆశీర్వదించి నన్ను చట్టసభల్లోకి పంపిస్తే ఒక మంచి వ్యవస్థని, ఒక మంచి నిర్మాణాన్ని ఏర్పాటు చేసి ఆఫీస్లో కానీ ఇంటిలో కానీ నిత్యం ఇలాంటి పరిస్థితే ఉంటుంది. ఇక్కడ ఒక ఇల్లు కట్టుకోబోతున్నాను. గతంలో చేసినటువంటి నాయకుల్లాగా, వలస నాయకుల్లాగా చేసే అవకాశమే లేదు. ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉండి ఇక్కడ ప్రజలకి సేవ చేయటమే నాకున్నటువంటి బాధ్యత. ఆ మక్కువతోటే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు కావాల్సినటువంటి మంచి చేయటమే నాకున్నటువంటి దృక్పథం తప్ప వేరే ఇంకొక వ్యాపకమే లేదు. వ్యాపారాలు నాకు మా బ్రదర్ ఉన్నారు, మా కుటుంబం ఆల్రెడీ వ్యాపారం చేస్తుంది. మేమేమి పెద్ద ఆశలు కలిగినటువంటి వ్యక్తులం కాదు. ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి సాధారణ కుటుంబంలో జీవించటానికి కావాల్సినటువంటి పరిస్థితులు నాకున్నాయి. కాబట్టి నేను ఏ వ్యాపారం కోసం రాజకీయాల్లోకి రాలేదు, కేవలం సేవ చేయటం కోసం వచ్చాను. ఒక
ఒక మంచి అవకాశం నాకు భగవంతుడు ఆ జగనన్న రూపంలో నాకు ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఎలా పని జరుగుతుందో రేపు ఇంకా ఇంతకన్నా చొరవ పెరుగుతుంది తప్ప, బాధ్యత పెరుగుతుంది తప్ప, ఎక్కడా కూడా గర్వానికి పోవడం కానీ లేదా అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి కానీ అవకాశమే లేనేలేదు. మెట్ట ప్రాంతం రావడంతో ఈ ప్రాంతంలో కూడా వైద్యం, విద్య కొంత చాలామందికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క వలసలు బయటకు వెళ్తున్నారు చాలామంది, అంటే వృత్తి కోసం. వీటి నివారణకి మీరు ఏమైనా ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా? 100%. వాస్తవానికి నేను మేనిఫెస్టో ఒకటి తయారు చేసుకున్నాను. రేపు నామినేషన్ వేసిన తర్వాత ఆ మేనిఫెస్టోని నా సొంత ఎర్రగొండపాలెంకి ఏమి చేయాలి అనే దాని మీద త్రిపురాంతకంలో ఒక బ్రిడ్జ్ కావచ్చు, పుల్లల చెరువులో వరకపూడి సెల కావచ్చు, T5 కాలువ కావచ్చు, అట్లాగే మన దోరణాలకి ఒక బస్ స్టాండ్ కావచ్చు, పెదారవీడికి ఇంటర్నల్ డ్రైనేజీలు కానీ, ఇంటర్నల్ రోడ్ వ్యవస్థ కానీ, అలాగే ఇక్కడ ఎర్రగొండపాలెంకి ఒక డిగ్రీ కాలేజ్ అండ్ బస్ స్టాండ్, ఇలా కొన్ని ఇంపార్టెంట్ అంశాలను నేను ఆల్రెడీ సేకరించడం జరిగింది. వీటితో పాటుగా ఇక్కడ మంచి జరగాలంటే, ఇక్కడ ప్రజల యొక్క స్థితిగతులు మారాలంటే ఖచ్చితంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటే దానికి సొల్యూషన్, సమస్యకు పరిష్కారం. కాబట్టి ఆ దిశగా ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఉంది. ఇక్కడ పత్తి బాగా పండుతుంది, మిర్చి బాగా పండుతుంది. దీంతో పాటుగా అనేక పొగాకు లాంటి పంటలు అధికంగా పండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటికి సంబంధించిన ఆధారిత పరిశ్రమలను కానీ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇక్కడ యువతకి ఉపాధి జరుగుతుంది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే విపరీతమైన వీరాభిమానులు ఉన్నటువంటి ఈ గడ్డకి ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత నాకుంది. నేను చేసి పెడతాను. జగన్ బస్సు యాత్ర విజయవాడలో ఆయన పైన రాళ్ల దాడి చేయడం, ప్రతిపక్షాలేమో కావాలని చేసినారని చెప్పేసి ప్రచారం చేస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఇది ఒక పెద్ద పిరికి పంది చర్య చంద్రబాబు నాయుడుది. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి రాజకీయాలకి ఒక అనైతికతని, ఒక సిద్ధాంతం లేని రాజకీయాలని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆయన చరిత్రను ఒక్కసారి కానీ మనం వెనక్కి వెళ్ళి చూస్తే, రాజకీయ చరిత్రలో 43 సంవత్సరాల నుంచి ధీరుడుగా పోరాడి గెలిచిన చరిత్రే లేదు చంద్రబాబు నాయుడికి. ఎప్పుడు పొత్తులు పెట్టుకొని గెలవడం, అబద్ధపు ప్రచారాలు చేసుకొని గెలవడం, తప్పుడు మేనిఫెస్టోలు ఇచ్చి గెలవడం, ఎదిరించినటువంటి వ్యక్తుల మీద హత్యా రాజకీయం చేయటం, వెన్నుపోటు రాజకీయం చేయటం చంద్రబాబు నాయుడు యొక్క సిద్ధాంతం. చంద్రబాబు నాయుడు చరిత్రలో ఒక్క మనిషికి మంచి చేశాడు అని కానీ ప్రజలు చెప్పగలిగితే చెప్పించమనండి. ఇవాళ జగనన్న 5 సంవత్సరాల కాలంలోనే మీకు మంచి జరిగితే ఓటేమని అడుగుతున్నారు. ఇలాంటి సిద్ధాంతం కలిగినటువంటి, నీతి కలిగిన నాయకుడు ఈ భారతదేశంలో ఎవరూ లేరు. నీతి మాలిన రాజకీయానికి చంద్రబాబు నాయుడు పేటెంట్ పెట్టింది పేరు. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాన్ని ఒకసారి గమనిస్తే అంతకు ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకులు ఎవరు ఇవాళ లేరు. తెరమరుగైనటువంటి పరిస్థితి. కొంతమంది చనిపోయారు, అనేక అనుమానాలతోటి వారు చంపివేయబడ్డారనేటటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఉదాంతాలు అనేకం ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు పక్కన నిలబడ్డటువంటి వ్యక్తులు, బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు కొంతమంది ఈరోజు వరకు పార్టీలో ఉన్న వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళకి ఏ రకమైన ఒక మంచి హోదా లేనటువంటి పరిస్థితి. రాజకీయాల్లో అవగాహన లేనటువంటి నారా లోకేష్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దుతున్నాడు అంటే ఈ ప్రజలపై ప్రేమ ఉందా లేదా అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రజలపై ప్రేమ ఉంటే బలమైనటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, ప్రజల మీద ప్రేమ ఉన్నటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. కానీ ఈ నారా లోకేష్ అనేటటువంటి జ్ఞానం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దడం అంటే ఇది ప్రజలపై కక్ష తీర్చుకోవడమే. నారా లోకేష్ వలన ప్రజలకి ఏం మేలు జరుగుతుంది, మా కోటేస్తేనే మీకు పథకం ఇస్తానంటున్నాడు అంటే ఎలాంటి నీతిమాలిన రాజకీయాన్ని నారా లోకేష్ ఈ రోజు నుంచే ప్రయత్నిస్తున్నాడో ఒకసారి చూడండి. ఎర్రబుక్లో రాసుకుంటానంటున్నాడు. అధికారుల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. పోలీసుల మీద రాళ్ల దాడి చేసి కన్ను పోయేలాగా చేశారు. ఎవరన్నా అధికారి మాట్లాడితే నీ పేరుని ఎర్రబుక్లో రాస్తాను, మీ అంతు చూస్తామంటున్నారు. అలాంటి పనికిమాలిన రాజకీయాలు చేసేటటువంటి వీళ్ళు నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీద చేసినటువంటి దాడి ఇది ఒక హత్యా ప్రయత్నం.
ఇది ఒక పెద్ద పిరికి పంద చేసేటటువంటి చర్య. ఖచ్చితంగా దీన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేటటువంటి ప్రతి ఒక్కరూ ఖండించాలి. జగనన్నపై జరిగినటువంటి దాడి అసాధారణమైనటువంటి దాడి. దీన్ని కావాలని చంద్రబాబు నాయుడు చేపించినటువంటి దాడిగానే పరిగణించాలి. ఎందుకంటే ఒక రాయి ఒక మనిషికి తగిలి పక్కనున్న మనిషిని కూడా గాయపరచడంలో ఎంత బలంగా గాయపరిచిందో చూస్తే అది ఒక ఆయుధంతో చేసినటువంటి దాడే తప్ప చేత్తో విసిరేసినటువంటి దాడి కాదు. చాలా బలంగా కణతకు తగిలింది. అదే కన్నుకో లేకపోతే కణతకో తగిలినట్టయితే ప్రాణానికే ప్రమాదం. ఇంత దాడి చేయడానికి కావాలని కుట్ర పన్ని చేసినటువంటి దాడే తప్ప అది ఏదో అక్కడ ర్యాలీలో జరిగినటువంటిది అయితే ఖచ్చితంగా కాదు. చంద్రబాబు ఏదైతే సీఎం మీద దాడి జరిగిందో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా ఖండించడం జరిగింది. అయితే ఇక్కడ 3 పార్టీలు కూటమి ఏదైతే బీజేపీ, జనసేన, తెలుగుదేశం, ఈ 3 పార్టీలు మాత్రం ఇది కుట్ర అని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతున్నారు. దీని ఎలా నచ్చు? ఏదైనా ఒక రాజకీయాల్లో మనం ఓటు అడగడానికి వెళితే ఇదిగో నా జెండా ఇది, నా ఎజెండా ఇది, నా నాయకుడు వీళ్ళు, నాకు ఓటేయండి అని చెప్తారు. పెత్తందారి పోకడలతోటి రాజకీయం చేసే చంద్రబాబు నాయుడికి ఒక మీటింగ్ పెడితే 10 జెండాలు కనపడుతున్నాయి. ఏ జెండాకి ఓటేయాలో జనాలకి తెలవనటువంటి పరిస్థితి, ఆ జెండాకున్న అజెండా ఏంటో తెలియనటువంటి పరిస్థితి, ఆ నాయకుడికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి నీతి మాలినటువంటి రాజకీయ పార్టీలకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇవాళ కావాలని మేము చేయించుకునేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటే వీళ్ళు ఎందుకు భయపడి ఇలా చెతకట్టి రాజకీయం చేస్తున్నారు? బలంగా మేమున్నాం కాబట్టి, బలహీనంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి, బలహీనులంతా కలిసి బలవంతుల మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాబలం ముందు వీళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా కానీ ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. ఖచ్చితంగా ఈ దాడి కావాలని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి దాడే తప్ప మేము ప్రాణాలు పోగొట్టుకోవాలని అనుకుంటామా? జరిగినటువంటి ఆ ఉదాంతం ఏదైతే ఉందో కొంచెం అటు ఇటుగా తగిలితే ప్రాణానికి ప్రమాదం. ఒక రాయితోటి జరిగినటువంటి దాడి, దీన్ని ఎలా కావాలని చేయించుకున్నారని ఈ అజ్ఞానంతో మాట్లాడతారో వాళ్ళే సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ చాలా బలంగా ఈ మధ్యకాలంలో ఆయన సభల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే నా లక్ష్యం, అందుకోసమే నేను నా పార్టీని కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకొని జనసేన నాయకులు టికెట్లు రాకపోయినా కూడా తన సోదరుడు నాగబాబుకు టికెట్ రాకుండా కూడా సర్దుకొని నేను ఈ పోరాటం చేస్తానని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఏది అంత వైసీపీ ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అంత గడ్డి పెట్టుకోవాల్సిన కారణమే? పవన్ కళ్యాణ్కి మానసిక సమస్య ఉంది. పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఒక వ్యాపారి. రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ నీతి మాలిన రాజకీయం చేస్తున్నాడు. ఇది ప్రజలందరికీ తెలుసు. ఏ పార్టీనైతే తిట్టాడో ఆ పార్టీతోటే మళ్ళీ జత కట్టాడు అంటే ప్యాకేజ్ ఎక్కువ అందుంటుంది. ఇది పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఏదైతే నటిస్తాడో ఫైట్ వచ్చినప్పుడు సీరియస్గా, కామెడీ వచ్చినప్పుడు జోక్గా ఉండడం అనేది అతనికి న్యాచురల్గా వాళ్ళ వృత్తిలో ఉన్నటువంటి ధర్మం కాబట్టి రాజకీయాల్లో నిజ జీవితంలో కూడా ఇక్కడ నటిస్తున్నాడు. అతని మాటలకి విలువ లేదు. పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి రాజకీయాలకి ఒక అనైతికతను తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ప్రజలకు అంత మేలు జరుగుతుంది. ఒక రాజకీయాల్లో అతివాదాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, చెప్పులతో కొట్టండి అని మాట్లాడినటువంటి వ్యక్తి, దాడి చేయండి అని చొక్కాలు విప్పి తరిమి తన్నండి అని చెప్పినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకి పనికిరాడు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి సున్నా, ఆటలో అరటి పండే తప్ప ఇంకోటి కానే కాదు. అలాంటి వ్యక్తి గురించి తక్కువ మాట్లాడుకుంటే మంచిది. మీ పార్టీలో మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీగా కూడా ఈ జిల్లాలో ఉన్నాడు. అయితే ఆయన పార్టీ మారడం కూడా జరిగింది. ఆ స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడికి వచ్చారు. ఇట్లా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జిల్లా ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఒకే కుటుంబానికి నిబద్ధతతోటి, చిత్తశుద్ధితోటి సపోర్ట్గా నిలబడి జగనన్నతోటే నడుస్తూ ఇవాళ పార్టీ ఎంపీగా అభ్యర్థిగా అవకాశం ఇస్తే వచ్చి ఇక్కడ రాజకీయం వారు చేస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇక్కడికి రావడం అనేది ఇక్కడ ప్రజలకి ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే అత్యంత ఆప్తుడు సీఎం గారికి ఆయన.
ఇక్కడ ప్రజల అవసరాలు తీరాలంటే, ఇక్కడ పనులు జరగాలంటే సీఎం గారికి అత్యంత ఆప్తుడైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కానీ గెలిపించుకుంటే ఇక్కడ రావాల్సినటువంటి వ్యవస్థలు కానీ సంస్థలు కానీ మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. ఒక ఎంపీ స్థాయిలో వ్యక్తి మనకి కానీ చెయ్యి అందించగలిగితే ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకి మంచి జరుగుతుంది, ఇక్కడ ప్రజలకి మేలు జరుగుతుంది. అదే ఇప్పుడు మీరన్నట్టు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఆయన కూడా వ్యాపారాలలో ఉండేటటువంటి వ్యక్తి. పార్టీ టికెట్ ఇవ్వకపోవడం మాత్రాన పార్టీ మారడం అంటే అది రాజకీయంగా ఒక మంచి పద్ధతి కాదు, పరిణామం కాదు. సరే, రాజకీయాల్లో ఎవరి యొక్క వ్యక్తిగత జీవితాలు వాళ్ళకు ఉంటాయి. ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ రావడం అనేది ఇక్కడ ప్రజలకి మేలు జరిగే అంశమే తప్ప ఇంకోటి కాదు. పార్టీలు మారినటువంటి వ్యక్తి కాదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. రేపు పొద్దున కూడా ఆయన మంచి చేస్తాడని మాత్రం ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఇక్కడ ఇటీవల కాలంలో కొంతమంది వైఎస్ఆర్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే వైఎస్ఆర్ పార్టీ అధికారం ఉన్నంతకాలం పదవులు అనుభవించారు, కొన్ని ప్రత్యేక పదవులు కూడా కుటుంబాల్లో తీసుకున్న పరిస్థితి. వీళ్ళందరూ తెలుగుదేశానికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? రాజకీయాల్లో అందరూ ఉంటారు, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. రాజకీయాలను వ్యాపారంగా చేసుకొని వ్యక్తిగత ఎదుగుదలకి ఆలోచించేటటువంటి వాళ్ళు ఏ పార్టీలో నిలబడరు. మారినటువంటి వాళ్ళ గత చరిత్ర కానీ తీసుకుంటే ఇప్పటికి 4 కండవలు మార్చుకున్నటువంటి పరిస్థితి. అది వాళ్ళకి వ్యాపారం, వాళ్ళకి ప్రజల మీద మక్కువ ఉండదు, ప్రేమ ఉండదు. కేవలం వాళ్ళకి అధికారం కావాలి. ఆ అధికార దాహంతో ఎంతటి నీచ స్థితికైనా దిగజారిపోతారు. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి ఏ ఒక్క వ్యక్తి ఇంకొక పార్టీకి పోయినటువంటి చరిత్ర లేదు. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతున్నారు అంతే తప్ప ముందు నుంచి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకరు ఇద్దరు వెళ్ళిపోయినా తిరిగి మా సొంత గూటికే చేరారు. కాబట్టి అలాంటి పరిణామాలు అయితే జరగలేదు. కొండేపి సొంత నియోజకవర్గం, ఎర్రగొండపాలెం ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం. మీరు పోటీ చేసి గెలిచిన తర్వాత 2 ప్రాంతాల్లో కూడా మీ అవసరం ఉందని భావిస్తారు యాక్చువల్ ప్రజలు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. జగనన్న సైనికుడిగా, ప్రజలకి సేవకుడిగా నాకు వచ్చినటువంటి అవకాశాన్ని ఎవరికైతే అవసరం ఉందో, ఎక్కడైతే నేను నా పాత్రను పోషించాలో ఖచ్చితంగా ఆ పాత్రను పోషిస్తాను. నాకు కొండేపి ప్రాంతం నా సొంత ప్రాంతం. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు రేపు గెలుస్తారు. ఖచ్చితంగా వారి ద్వారా అక్కడ ప్రజలకి నాకు నా దృష్టికి వచ్చినటువంటి ప్రతి అంశాన్ని వారి ద్వారా అక్కడ చేయించి పెడతాను. ఖచ్చితంగా ఇక్కడ ఓటేసినటువంటి ప్రజలందరికీ కూడా నిత్యం అందుబాటులో ఉండి వారికి సేవ చేస్తాను. దీనిలో ఎలాంటి సందేహం లేదు. దశాబ్దాల కాలంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం పూర్తిగా అంటే వెనకబడిన ప్రాంతం. అయితే ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది ఇక్కడ. అంటే మీ టైంలో రేపు మీరు గెలిస్తే పూర్తిగా నీరు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ప్రజలకి పూర్తి స్థాయిలో కూడా వ్యవసాయ ఆధారిత పంటలు కూడా ఎక్కువ పండించవచ్చు. అయితే మీరు ప్రత్యేకంగా ఈ ప్రాంతం మీద అంటే ఈ వెనకబడిన ప్రాంతం కాబట్టి దీనికంటూ ఏదైనా చేయాలని ఏమన్నా మీరు సిద్ధం చేసుకున్నారా? ఖచ్చితంగా ప్రజల స్థితిగతులు మారాలన్నా, వాళ్ళ జీవితాల్లో ఒక అభివృద్ధి రావాలంటే రవాణా వ్యవస్థ ఉండాలి. వ్యాపారం చేసుకున్నటువంటి పండించిన పంటని అమ్ముకునేటటువంటి పద్ధతి, వ్యవస్థ ఇక్కడ ఉండాలి. రవాణా వ్యవస్థ ఉండాలి. దాంతోపాటుగా వ్యవసాయం పండేటటువంటి బ్రహ్మాండమైన బంగారం లాంటి భూమి ఇక్కడ అందుబాటులో ఉంది. దానికి కావాల్సినటువంటి సాగునీటి వ్యవస్థని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వెలుగొండ ప్రాజెక్టులోకి వాటర్ వస్తే ఇవన్నిటికీ పూర్తిగా స్వస్తి పలికేటటువంటి మార్గాల్ని అన్వేషించాం. ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా వాటన్నిటిని కూడా పూర్తి చేస్తాం. మీ మీద పోటీ చేస్తున్న ప్రత్యర్థి నేను గెలుస్తానని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాను. గతంలో తను ఎక్కడి నుంచి అయితే ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డాడో ఆయన చేసినటువంటి ఆ పోస్టుల్లో అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర మీరు వెళ్ళేసి బైట్స్ తీసుకోండి. ఆ వ్యక్తి ఆ గ్రామాలలో ఎలాంటి పనులు చేశాడు, ఏ విధమైన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు, ఏ విధమైనటువంటి రాజకీయ చరిత్ర తనకుంది ఒకసారి గమనిస్తే, మీ ద్వారా దాన్ని బయటకు కానీ పెడితే అతని చరిత్ర ఏంటో మీకు అర్థమవుతుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది. మంచి చేయటం అలవాటు లేని పార్టీలో ఉండడం అంటేనే ప్రజల్ని దగా చేయడం అని అర్థం. అతను అనుభవించినటువంటి పదవుల్లో కూడా విపరీతమైనటువంటి తప్పులు చేసినటువంటి పరిస్థితి ఉంది అని అక్కడ ప్రజలు చెప్తున్నారు. రీసెంట్గా నన్ను కొంతమంది వచ్చి కలిశారు. వారి సొంత ఊరికి సంబంధించినటువంటి వారు, వారి పేర్లు కూడా నాకు చెప్పారు.
వారే వచ్చి కలిశారు. గతంలో అన్న ఇలాంటి దారుణాలకి అతను పాల్పడ్డాడు, ఈ విధమైనటువంటి అధికార దుర్వినియోగాన్ని చేశారు, మీరు మాట్లాడండి అన్న అన్నారు. నేనన్నాను, వ్యక్తిగత దూషణ చేయటం అనేది మా పద్ధతి కాదు, మా విధానం కాదు. కాబట్టి ఖచ్చితంగా మేము చేసిన మంచిని చెప్పుకుంటాం, ఓటు అడుగుతాం తప్ప ఇంకొకరి మీద వ్యక్తిగత దూషణ చేయమని చెప్పాం. కానీ మీరు అడిగారు కాబట్టి మీరు ఒక్కసారి తన సొంత గ్రామానికి వెళ్ళి అక్కడున్న పరిస్థితిని ప్రజలకు తెలియపరచండి. ఎలాంటి పరిస్థితి అక్కడ ఉండిందో రేపు ఎలాంటిది చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. వాస్తవానికి ఎర్రగొండపాలెం అనేటటువంటి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అనేది ఖచ్చితంగా నామరూపాలు లేకుండా పోతుంది ఇక్కడ. ఎందుకంటే అధికారం రాకముందే, ఒక ఎమ్మెల్యే కాకముందే ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ ఇంకొక వర్గాన్ని తొక్కి పెడుతున్నటువంటి పరిస్థితిని ఒకసారి గమనించండి. తెలుగుదేశం పార్టీలో 3 గ్రూపులుగా ఎందుకు ఉంది? దీనికి సమాధానం చెప్పమనండి. ఎందుకు తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున వేరే పార్టీల్లోకి వలసలు వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? దానికి సమాధానం చెప్పమనండి. ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ వేదిక మీదకి ఎందుకు రావట్లేదో దాని గురించి సమాధానం చెప్పమనండి. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి వర్గం ఆ నాయకత్వాన్ని ఎందుకు అపోజ్ చేస్తుందో ఒకసారి వారినే చెప్పమనండి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలపై ప్రేమ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ప్రజలు ఆదరిస్తారు. రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకునేటటువంటి వ్యక్తులకి ఆదరణ ఉండదు. చంద్రబాబు కూటమి 140 సీట్లు వస్తాయి మా కూటమికి అని చెప్పేసి వాళ్ళు ప్రకటిస్తున్నారు. మీరేమో వైనాట్ 175 అంటున్నారు. చంద్రబాబు కూటమి బలంగా ఉంది, బీజేపీ కూడా మాకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు? భ్రమలో బతకడం చంద్రబాబు నాయుడికి అలవాటు, భ్రమలో బ్రతికించడం కూడా అలవాటు. ప్రజల్ని ఏమార్చడం, మోసం చేయటం అతని నైజం. ముందు నుంచి అన్న విధంగా తెలుగుదేశం పార్టీ రోజు అధికారంలోకి వస్తుందని ప్రతిరోజు చెప్తూనే ఉంటారు. అది రోజు వస్తూనే ఉంటుంది, అది జరిగేది కాదు అని అతనికి తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేనటువంటి చంద్రబాబు నాయుడు 10 పార్టీలతోటి జత కట్టినప్పుడే అతని నైతికత, అతని పార్టీ యొక్క బలం ఏంటో ప్రజలకు తెలిసిపోయింది. ఖచ్చితంగా గతంలో 500 హామీలు ఇచ్చినటువంటి వ్యక్తి ఒక్క హామీని నెరవేర్చలేనప్పుడు ఈరోజు 6 హామీలు ఇచ్చి ఏమి నెరవేర్చడనేది ప్రజలకు అర్థమైంది. కాబట్టే ఖచ్చితంగా ఆ పార్టీకి ఓటేయకూడదనే దృఢ నిశ్చయంతో ప్రజలు ఉన్నారు. ఎర్రగొండపాలెం అనేటటువంటి ప్రాంతం కానీ మిగిలిన 174 స్థానాల్లో కానీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థే చెప్పుకోలేనటువంటి పరిస్థితి గెలుస్తున్నానని. అలాంటప్పుడు ఎలా అధికారంలోకి వస్తుందో తనే చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని జాతీయ సంస్థలైనటువంటి చాలా వ్యవస్థలు సర్వేల రూపంలో వారి యొక్క ఆలోచనని, వారు చేసినటువంటి సర్వేలని ప్రకటిస్తున్నప్పుడు ఎక్కడా కూడా ఉనికిలో లేనట్టుగా తెలుగుదేశం పార్టీ కనపడుతుంటే నరం లేని నాలికని మడతలు తిప్పి మెలికలు తిప్పి మాట్లాడటం చంద్రబాబు నాయుడికి అలవాటు. అతను చెబుతూనే ఉంటారు, అది ప్రజలు నమ్మరు. ప్రకాశం జిల్లాలో మాగంటి శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఇక్కడ ప్రకాశం జిల్లా అన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్తున్నారు. గతంలో కూడా పోటీ చేశారు. గతంలో పోటీ చేసినప్పుడు కైవసం చేసుకుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీటు దక్కకపోవడం వల్లనే బయటికి వెళ్తున్నట్టుగా తను చెప్పిన తర్వాత సీటు దక్కనప్పుడు, పార్టీ మారినప్పుడు ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఏ పార్టీలో అయినా సీటు దక్కినా దక్కకపోయినా పార్టీ ఒకసారి అవకాశం ఇస్తే, రెండవసారి అవకాశం ఇయ్యలేనప్పుడు సేవ చేస్తే ప్రజల్లో ప్రేమ పెరుగుతుంది, అభిమానం పెరుగుతుంది తప్ప పార్టీ అవకాశం ఇవ్వకపోతే, పార్టీ మారిపోతే ప్రజల్లో ప్రేమ తగ్గిపోతుందే తప్ప బలం పెరగదు. ఇది వాస్తవం. తెలుగుదేశం అనే పార్టీ తప్పుడు విధానాలతోటి, తప్పుడు ప్రచారాలతోటి నిత్యం ఇలాంటి వార్తల్ని ప్రకటిస్తూనే ఉంటారు, ప్రచురిస్తూనే ఉంటారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఏ ఒక్క సీట్లో కూడా తెలుగుదేశం పార్టీ నిలబడలేదు. ఖచ్చితంగా ప్రకాశం జిల్లా మొత్తం స్వీప్ చేయబోతున్నాం, ఇదే జరగబోతుంది. తెలుగుదేశం పార్టీలోకి ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు వచ్చారు 2024 ఎన్నికలకి. తమ పార్టీ బలమే ఎన్ఆర్ఐలు, చాలామంది ముందుగానే వచ్చి ప్రజాసేవ చేస్తున్నారు 2 సంవత్సరాల నుంచి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రకటించుకుంటుంది. అది ఎన్ఆర్ఐలు కూడా ఎక్కువ టికెట్లు ఇచ్చింది ఈసారి. వ్యాపారం కదా చంద్రబాబు నాయుడు చేసేది రాజకీయాన్ని. కాబట్టి ఎన్ఆర్ఐల్ని తీసుకొస్తాడు, వ్యాపారవేత్తల్ని తీసుకొస్తాడు, లాస్ట్కి విద్యా వ్యవస్థనే నాశనం చేసినటువంటి వ్యక్తి ఏమైనా చేస్తాడు. ఎన్ఆర్ఐలు ఇక్కడ ప్రాతినిధ్యం వహించరు. వాళ్ళు వస్తారు, వాళ్ళకున్నటువంటి ఆ కుల పిచ్చితోటో లేకపోతే ఆ పార్టీ పిచ్చితోటో ఒక వారం రోజులు ఇక్కడ హడావుడి చేస్తారు, వెళ్ళిపోతారు. ఇక్కడ మంచి ఎవరు చేస్తారు?
ప్రజలకి మేలు ఎవరు చేస్తారు, ప్రజల మధ్యలో ఎవరు ఉంటారు, వాళ్ళకే ప్రజలు పట్టం కడతారు. ఎన్ఆర్ఐలు వచ్చినంత మాత్రాన ఇక్కడ ఏమీ జరగదు. వాళ్ళకి ఆ పార్టీ మీదో లేకపోతే ఆ ఒక కమ్యూనిటీ మీదో ఆ పిచ్చితోటి వచ్చేసి డబ్బుని ఎదజల్లి రాజకీయం చేసి ప్రజలు పిచ్చోళ్ళని వాళ్ళు అనుకుంటుంటారు. డబ్బుతోటి వ్యాపారం చేసినట్టుగా రాజకీయం చేయాలనేది వాళ్ళ ఆలోచన. కాబట్టి అవి చేస్తూ ఉంటారు. అట్లాంటి ప్రజలు పట్టించుకోరు. ఖచ్చితంగా ప్రతి నెల వాళ్ళ అకౌంట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి మేలును బట్టి ఓటేస్తారు తప్ప ఈ వలసగా వెళ్ళిపోయి వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు వచ్చి చెప్పినటువంటి మాటల్ని వారు వినరు. మీ నియోజకవర్గంలో మీ ప్రత్యర్థి ఎలక్షన్ బాబు కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయంటున్నారు. రేపు మీరు అధికారంలోకి వస్తే వాటన్నిటి మీద విచారణ జరిపిస్తారా? సార్, మేము ఎదుటి వాళ్ళ మీద దాడి చేయడం అనేది మా విధానం కాదు. మొట్టమొదటిగా ప్రజలకి మీలాంటి వ్యక్తులు చెప్పాలి ఎలాంటి తప్పు జరిగింది, ఏ రకమైనటువంటి విధానాలని అవలంబించారు వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు. ఎలక్షన్ బాబు అనేటటువంటి వ్యక్తి గతంలో కొన్ని పదవుల్ని చేశాడు. ఆ పదవులు చేసినప్పుడు ఎంతమందికి మంచి చేశాడు, ఎన్ని అవినీతి ఆరోపణలు తనపై ఉన్నాయి, మీ ద్వారా మీరు ప్రజలకు తెలియపరిస్తే ప్రజలే నిర్ణయిస్తారు ఎవరిని ఎన్నుకోవాలి అనేది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అవినీతి మూటలతోటి కోటలు కట్టుకున్నటువంటి పార్టీ. ఆ కోటలకి బీటలు వారుతున్న పరిస్థితిలో వాళ్ళంతా ఒక అలజడిలోకి వెళ్ళిపోయారు. ఈసారి మనం రాకపోతే, ఈసారి మనం నిలబడలేకపోతే తెలుగుదేశం పార్టీ తెరమరుగవుతుందనేది వారి యొక్క భయం. కాబట్టే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి ఈ వ్యాపారాలు చేసి ఆర్థికంగా బలమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారాలకి డబ్బు ఖర్చు పెడుతూ ఏవైతే మీడియా వ్యవస్థలు ఉన్నాయో సంస్థలు ఉన్నాయో వాళ్ళ జేబు సంస్థలు కాబట్టి ఆ జేబు సంస్థల ద్వారా ప్రచారం చేయించుకుంటూ ప్రజలు ఎవరైతే అమాయక ప్రజలు ఉంటారో కొంతమంది వాళ్ళకి డబ్బుని చూపించి యామార్చి ఒక ప్రచారం అయితే చేయించుకుంటారు. వాళ్ళకి ముందు నుంచి ఉన్నటువంటి విధానమే అది. చిత్తుగా 24 సీట్లకి ఆ పార్టీ పడిపోయింది అంటే గతంలో ఈ జిమ్మిక్కులన్నీ చేశారుగా, జిమ్మిక్కులన్నీ చేసినా కానీ పడిపోయారు కదా. ఈ జిమ్మిక్కులన్నీ లాస్ట్ టైం కూడా చేశారు. అధికారంలోకి వచ్చేస్తున్నామని వాళ్ళే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు మేము గెలవబోతున్నాం అని చెప్పాడు. గెలిచారా? సో ఇవన్నీ కూడా అరుస్తూనే ఉంటారు వాళ్ళు. ప్రజలకు చాలా క్లియర్గా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి. ఎర్రగొండ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఈ జిల్లా వాసిని, ఈ ప్రాంతంతో నాకు సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిని. ఇక్కడే ఇళ్ళు కట్టుకొని ఇక్కడే ప్రజల మధ్యలో ఉండి ఇక్కడే వారికి సేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తిని. నా నివాసం కానీ నా ఆఫీస్ కానీ ఇక్కడే పర్మనెంట్గా ఏర్పాటు చేసుకున్నాను. ఖచ్చితంగా ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టుకోబోతున్నాను. కట్టుకొని ఇక్కడే ఉంటాను. గతంలో వాళ్ళలాగా మార్కాపురం నుంచి ట్రావెల్ చేసి రాజకీయం చేసేటటువంటి పరిస్థితే ఉండదు. ఎర్రగొండపాలెంలోనే నివాసం ఉంటాను. ఎర్రగొండపాలెం నుంచే నా యొక్క రాజకీయాన్ని కానీ నాకు ఇచ్చే పదవిని కానీ